ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా పేద రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు చేతిలో మరి దరఖాస్తులు తీసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా మనం పోతే మన పార్టీ మీటింగ్లు అయితే మూలకుండి భయపడుతూ ఆ యొక్క దరఖాస్తు కాగితాలు చేతిలో పెడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి దరఖాస్తు అంటే ధరణి. ఈరోజు ధరణి కారణంగా లక్షలాది మంది రైతులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ధరణి వచ్చింది, మీకు ఇక అభయమే ఉంది, ఎక్కడ కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. కానీ ఈరోజు ధరణి బీఆర్ఎస్ నాయకులకు భరణిగా మారిపోయింది. ఈరోజు అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ధరణి పేరుతో పేద రైతుల యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి, పేద రైతుల యొక్క రైతుల ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి, పేద రైతులకు సంబంధించినటువంటి ఈరోజు అనేక రకాలుగా భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితి, బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉన్నది. ఈ యొక్క ధరణి భారతీయ జనతా పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ధరణి రైతులకు ఏమాత్రం అభయం ఇవ్వడం లేదు. ధరణి పేరుతో లక్షలాది మంది రైతులు, లక్షలాది ఎకరాల భూమి ఈరోజు బీఆర్ఎస్ నాయకుల చేతిలో ఈరోజు కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనుసైగల్లో ప్రభుత్వ అధికారులు ధరణిని ఇష్టారాజ్యంగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ యొక్క ధరణి సమస్య పైన కూడా ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.